జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శ్రావణ మాస దీక్ష నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈరోజు సాక్షాత్తు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి రావడం జరిగింది భక్తుల గోత్రనామాలతో. ఏకాదశి అప్పుడే 11 రోజులు గడిచిపోయాయి. శ్రావణ మాస దీక్ష చూస్తూ ఉండగానే 11 రోజులు అయిపోయాయి. దీక్ష ప్రారంభమై అప్పుడే 11 రోజులు. కాబట్టి ఎక్కడికక్కడ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మంచి సువర్ణ అవకాశాలన్నీ పోతూ ఉంటాయి. శ్రావణం గొప్ప అవకాశం. ఈశ్వరారాధనకి అత్యంత విశేషమైనటువంటి రోజు. కొంచెం జలుబు చేసింది వేడి వల్ల. కాబట్టి భక్తులు కాస్త మీరు అన్యదా భావించవద్దని తెలియజేస్తూ, కాశీ ఖండంలో అనేక అద్భుతమైనటువంటి శ్లోకాలున్నాయి. ఈరోజు ఒక శ్లోకంలో ఎంత బాగుందో చూడండి అర్థం. ఇది మనకు చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆ శ్లోకం ఏమిటంటే, సర్వార్థానామత్రదాత్రి భవానీ సర్వాన్ కామాన్ పూరయేదత్ర ఢుండి సర్వాన్ జంతూన్ మోచయేదంతకాలే విశ్వేశోత్ర శ్రోత్ర మంత్రోపదేశాత్. ఇక్కడ నిన్న నేను మీకు తెలియజేశాను, దేవతలందరూ కూడా ఎంత గొప్పది కాశీ అని చెప్పి తెలియజేస్తూ వస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, బ్రహ్మదేవుడికి 100 ఏండ్లు నిండిన తరువాత బ్రహ్మ పదవి వెళ్ళిపోతుంది, కానీ కాశీవాసి మాత్రం నశింపడు. కాశీవాసం అనేది చాలా గొప్ప. అంటే కాశీలో ఉండిపోవడాన్ని కాశీవాసం అంటారు. నియమనిష్టలతో ఇక్కడే ఉండి గంగా స్నానము మరియు విశ్వనాథుడిని దర్శిస్తూ ఉండేదాన్ని కాశీవాసం అంటారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కాశీలోనే ఉండిపోయి సత్కర్మలు చేస్తూ ఉండాలి అని మనకి కాశీఖండం తెలియజేస్తోంది. కాశీవాస సుఖం బ్రహ్మాండంలో ఎక్కడా లభించదు. ఈ కాశీవాసంలో లభించేటటువంటి ఆనందము మొత్తం భూమి మీదే కాదట, ఎక్కడ బ్రహ్మాండంలో కూడా లభించదట అని ఎవరు చెప్తున్నారు? దేవతలు చెప్తున్నారు. మనకి 1000 జన్మల పుణ్యఫలం ఉంటే కాని కాశీవాసం లభించదు. అంత గొప్పది కాశీవాసం. ఒకవేళ కాశీవాసం లభించింది అనుకోండి, మనం ఇవన్నీ విని స్కాంద పురాణంలోని కాశీఖండం చదివి మనం జ్ఞానాన్ని పొంది కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీకి వచ్చి కాశీలో ఉంటున్నాం అనుకోండి, ఒకవేళ కాశీవాసం లభించినా విశ్వేశ్వరుడి అనుగ్రహం లేకపోతే ఫలితం శూన్యం. మనం కాశీలో ఎందుకోసం ఉంటాం? ఫలితం కోసం. ఆ ఫలితం రావాలంటే మనం మన మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేయాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. మన మనస్సు లగ్నం కావడం కోసం కాశీఖండంలోని అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అత్యంత దుర్లభమైనటువంటి కాశీవాసం లభించినా మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం కాకపోతే వృధా అనమాట. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ. చిత్తం మనస్సు ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకొని కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ కాశీ విశ్వనాథుణ్ణి సేవిస్తూ ఉండాలి మనసారా. శరణు శరణు స్వామి విశ్వనాథ అని చెప్పి స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండాలి. కాబట్టి విశ్వనాథుని నిత్యము ప్రతినిత్యము కూడా పునఃపునః శరణు పొందుతూ ఉండాలి. కాశీయందు 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఏమిటా పురుషార్థాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. ఏ కోరిక కావాలన్నా నెరవేరుతుంది. మొత్తం మోక్ష సాయుధ్యం కూడా కలుగుతుంది కాశీవాసికి. ఈ మాట చూడండి ఎంత గొప్పగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. మీకు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆలస్యంగానైనా ఇంటిని విడిచిపెట్టి కాశీకి వెళ్ళిన వారికి, అంటే ఇంక మొత్తం సర్వత్యాగేనైవ మోక్ష అన్నీ వదిలిపెట్టేసి కాశీకి వెళ్ళిన వారికి
అశ్వమేధయాగం చేసిన దానికంటే కూడా అధిక ఫలం లభిస్తుంది అని చెప్పి మనకు చూడు ఎంత గొప్ప మాట ఇది. ఇంకొకసారి చదువుతాను. ఆలస్యంగానైనా ఇంటిని విడిచి కాశీకి వెళ్లిన వారికి అశ్వమేధయాగం చేసిన దానికంటే అధిక ఫలితం లభిస్తుంది. అందుకే అసలు అనేక శాస్త్రాధ్యయనాలు ఇవన్నీ చేసిన వాళ్ళు కాశీకి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతూ ఉంటే బావమరిది వచ్చి అడగటం, బావగారు మీరు వెళ్ళకండి అని కోరుతారనమాట. అదే ప్రతి వివాహంలోనూ కూడా కాశీ యాత్ర అని ఉంటుంది. అదేదో ఇప్పుడు వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి పరిమితం అయిపోయింది. ఆ జ్ఞానాన్ని పొందిన వారు ఆగరు, ఉండలేరు. కాశీకి ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎన్ని ఫలితాలు చూడండి. ఇప్పుడు ముందర వస్తుంది ఆ యొక్క విశ్వనాథుడి ఆలయ సమీపంలో ముక్తి మంటపం అనే మంటపం ఉంటుంది. ఆ మంటపంలో 1/2 నిమిషం కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామం జపించినా చాలు, 1/2 నిమిషం ఆ యొక్క ఫలితం పెరుగుతూనే ఉంటుందట, ద్విగుణీకృతం అవుతూనే ఉంటుంది, ఇంకా అక్షయంగా పెరిగిపోతూనే ఉంటుందట. అటువంటి కాశీకి మరి ఎవరు రాకుండా ఉంటారు? అంతటి ఫలితాలు వచ్చేస్తూ ఉంటే వచ్చేద్దాం ఇంకా వెళ్ళిపోదాం కాశీకి అని అనుకుంటారనమాట. అప్పుడు ఈ విధంగా కాశీ యాత్ర అనేటటువంటి ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే కన్యాదానం చేయటం మొదలైనవి జరుగుతుంటాయి. సరే, బంధంలో మరీ కూరుకుపోకుండా మళ్ళీ కాశీ మీదనే మనస్సును లగ్నం చేసుకొని మొత్తం సంతానోత్పత్తిని అన్ని కూడా పొంది జీవుడు ఆ బంధంలో నుంచి ధర్మంగా వాటన్నిటినీ కూడా నిర్వహించాలి. బాధ్యతల్ని, ధర్మాల్ని నిర్వహిస్తూ కాశీని దర్శిస్తూ కాశీని సేవిస్తూ వీలైనంత తొందరగా అన్ని బంధాల నుంచి విముక్తి పొంది ధర్మంగా మళ్ళీ ఆ బాధ్యతలన్నీ విస్మరించేసి కాశీకి వచ్చేయకూడదు. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవటం, పిల్లలని చక్కని చదువులు చదివించటం, వాళ్ళకి వివాహాలు చేయటం, అన్ని బంధాలు అన్ని బాధ్యతలు పూర్తి చేసుకొని వీలైనంత తొందరగా ఎవరైతే కాశీకి వచ్చేస్తారో వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన దానికంటే కూడా విశేష ఫలితాలని పొందుతారు అని చెప్పి మనకు కాశీఖండం తెలియజేస్తోంది. ఇక గంగమ్మ తల్లి ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న గంగా నదిలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వారి పుణ్యం అనంతం. గంగా అమ్మవారి యొక్క దర్శనం స్పర్శనం అత్యంత విశేష ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. ఇక కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఉన్నటువంటి ముక్తి మండపం, దాన్నే జ్ఞానవాపి అని కూడా అంటారు. అక్కడ బావి ఉంటుంది, చిన్న బావి. అక్కడ ఎవరైతే ఆ ముక్తి మండపంలో 1/2 నిమిషమైనా కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని మరియు కాశీఖండం పుస్తకం తీసుకెళ్ళాలి మనం జాగ్రత్తగా ఆలయంలోకి. పుస్తకాన్ని తీసుకెళ్ళిస్తారు, కానీ సెల్ ఫోన్లు, పెన్నులు ఇవేవి కూడా తీసుకెళ్ళనివ్వరు పోలీసులు. కట్టుదిట్టమైన భద్రతలో ఉంటుంది ఆ ఆలయం మొత్తం కూడా. మనం కూడా ఆ ధర్మాన్ని పాటించాలి. వాళ్ళు తీసుకురావద్దు అన్న వాటిని తీసుకెళ్ళకూడదు. కాబట్టి పుస్తకానికి ఇబ్బంది లేదు. కాశీఖండం చిన్న పుస్తకం తీసుకొని వెళ్ళి ఆ ముక్తి మండపంలో 1/2 నిమిషమైనా చదివినా చాలట. విశ్వనాథుడి దర్శనం గాంధడవే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేయకూడదు. ఆ ముక్తి మండపం విశేషం. అక్కడ 1/2 నిమిషం జపం చేసిన, కాశీఖండం పారాయణ చేసిన, నిత్యకర్మానుష్ఠానం చేసిన, పరోపకారం పరులకు ఉపకారం చేసిన అక్షయ ఫలితాలు లభిస్తాయి. ఆ ఫలితము దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఇంకా ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంటుంది ఆ ఫలితం. అంతటి విశేషమైంది ఆ ముక్తి మండపం, జ్ఞానవాపి మండపం. కాబట్టి అలా కాశీకి వచ్చినప్పుడు చక్కగా అక్కడ కూర్చొని కాసేపు జపం చేసుకోండి. కాలభైరవాయ నమః, ఈ నామాలన్నీ విశేషమైనవే. విశాలాక్షీదేవి అయి నమః. ఇక్కడ భవానీ అమ్మవారు అంటే అన్నపూర్ణ అమ్మవారు 4 పురుషార్థాల్ని అనుగ్రహిస్తుంది. ఇక ఢుండి గణపతి స్వామివారు మనస్సులో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడట. ఈ మాట కాశీఖండం చెబుతోంది. ఎప్పటికప్పుడు మనం అది గుర్తుంచుకోవాలి. మనం తీసుకునేటటువంటి ప్రమాణమైనటువంటి విషయం ఏదైతే ఉందో
అది అటువంటి వాళ్ళ నోటి నుంచి రావాలి. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షికి తెలియజేయడం అంటే సామాన్యమైనటువంటి విషయమా? అటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇంకా దాని మీద గట్టి నమ్మకం అనమాట. జాగ్రత్తగా ఆచరించి ధన్యులం కావాలి, ఆ ఫలితాన్ని పొందాలి. ఇక చాలా ప్రధానమైనటువంటి విషయం, ఈ విషయాన్ని రేపు ప్రస్తావిస్తాను, ఈరోజు కాస్త తెలియజేస్తాను. విశ్వనాథుడు మరణ సమయంలో చెవిలో తారక మంత్రోపదేశం చేసి అన్ని ప్రాణులకు మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క విషయం గురించి రేపు నేను మీకు వివరంగా తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ, ఓం అగ్నా విష్ణు సజోషసేమావర్ధంతు మాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం వాజిశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే వ్యానశ్చ మే సుశ్చ మే చిత్తంచ ఆధీతంచ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ ఓజశ్చ మే సహశ్చ ఆయుశ్చ మే జరాచ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే అంగాని చ మే స్థాని చ మే పరోగుంషి చ మే శరీరాణి చ మే. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ, రేపు సాయంత్రం కాశీ విశ్వనాథుడు మరణ సమయంలో ఉపదేశించేటటువంటి తారక మంత్రం గురించి ఇంకొన్ని అద్భుతమైన విషయాల గురించి భక్తులందరికీ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.